పొలిటికల్ మామా జెన్జీ ఎఫెక్ట్ తెలంగాణ బీజేపీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? జనగామ కాంగ్రెస్లో వర్గపోరుకు చెక్ పడేది అన్నాడు. నారా లోకేష్ను వైఎస్ జగన్ టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? గుమ్మనూరు జయరాంతో టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణలో జెన్జీ ఓటర్లను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్న కమలనాథులకు ఢిల్లీ పరిణామాలు భారీ షాక్ ఇచ్చాయి. ఒకవైపు యువత స్టార్టప్లు అంటూ ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేతలు ప్రశంసలు కురిపిస్తుంటే, మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ యువతపై జరిగిన లాఠీచార్జ్ తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. జెన్జీ ఓటర్లపై ప్రేమ కురిపిస్తూనే హక్కుల కోసం పోరాడుతున్న వారిపై లాఠీలతో విరుచుకుపడ్డం వెనుక ఆంతర్యమేంటి? ఈ జంతర్ మంతర్ ఎఫెక్ట్ తెలంగాణ బీజేపీ ఎన్నికల వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో యువత, విద్యార్థుల మద్దతును కూడగట్టి అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల హైదరాబాద్లో జంజీ స్టూడెంట్స్ కాంక్లేవ్ నిర్వహించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ సైతం నవభారతం, స్టార్టప్లు అంటూ యువతకు అండగా ఉంటామని పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే కేంద్ర పెద్దల మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ జరగడం పెను సంచలనంగా మారింది. చెలో సంసద్ చేపట్టిన యువతపై పోలీసులు విరుచుకుపడ్డంతో కమలనాథుల లక్ష్యం బెడిసికొట్టే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు జంజీ ఓటర్లపై ప్రేమ కురిపిస్తూనే మరోవైపు వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉండడం పట్ల రాష్ట్రంలోని అర్బన్ యూత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా బీజేపీపై మాత్రం నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో జంతర్ మంతర్ ఘటన బీజేపీకి తీవ్ర ప్రతికూల ఫలితాలనిస్తుందని ఆ పార్టీ వర్గాలే అంతర్గతంగా కలవరపడుతున్నాయి. ఢిల్లీ పరిణామాలు తెలంగాణ బీజేపీకి కోరి కష్టాలు తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ జాబ్ నోటిఫికేషన్ల అంశాలను ప్రధాన అస్త్రాలుగా వాడుకోవాలని కమలనాథులు భావించారు. ఇందులో భాగంగానే ఏబీవీపీ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే జంతర్ మంతర్లో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనతో రాష్ట్ర బీజేపీ నేతల వ్యూహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు లాఠీలతో సమాధానం చెప్పిన బీజేపీ పెద్దల తీరును యువత తీవ్రంగా తప్పుబడుతోంది. కేంద్రంలో యువతను అణిచివేస్తూ తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో ర్యాలీలు చేసే నైతిక అర్హత బీజేపీకి ఎక్కడిదన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న అంతర్గత ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న కమలనాథులకు జంతర్ మంతర్ ఘటన సరికొత్త రాజకీయ సంకటాన్ని సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ పైనే ఆధారపడి అర్బన్ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని చూస్తున్న రాష్ట్ర బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజున ఒకవైపు స్కై రూట్ కంపెనీ ప్రైవేట్ శాటిలైట్ ప్రయోగాన్ని ప్రధాని ప్రశంసిస్తూ యువశక్తి గురించి గొప్పగా చెప్పారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇమేజ్నే రాష్ట్ర బీజేపీ ప్రధానంగా వాడుకుంటూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిపైనే జంజీ యూత్ తీవ్ర ఆగ్రహంతో ఉండడం రాష్ట్ర నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జంతర్ మంతర్ వ్యవహారంలో జాతీయ స్థాయిలో జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేంత వరకు తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, నిరుద్యోగులతో రోడ్లపైకి రావడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్న వాస్తవం స్థానిక నేతలకు మింగుడు పడ్డం లేదు.
బీజేపీ నేతల మాటలకు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని యువత, జంజీ వర్గాలు నూతన ఆవిష్కరణలు, దేశ నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తారని హైదరాబాద్ కాంక్లేవ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. యువత రాజ్యాంగాన్ని సవాల్ చేసే ధోరణితో గానీ, ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలతో గానీ ఉండరని ఆయన ప్రశంసించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా జంతర్ మంతర్లో న్యాయం కోసం గొంతెత్తిన అదే యువతపై లాఠీచార్జ్ చేయించడం రాష్ట్రంలోని యువతను తీవ్ర గందరగోళంలో పడేసింది. దీనికి తోడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సంఘ విద్రోహక శక్తులుగా, అర్బన్ నక్సల్స్గా, టెర్రరిస్టులుగా ముద్ర వేస్తూ విదేశీ నిధులతోనే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. యువతను గౌరవిస్తామని చెబుతూనే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ ఘటనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యువత ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కేంద్ర ప్రభుత్వ తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన ప్రభుత్వం హక్కుల కోసం పోరాడుతున్న యువతను ట్రబుల్ మేకర్స్గా ముద్ర వేయడాన్ని తెలంగాణ విద్యార్థి సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. యువతకు బీజేపీ ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ నిరుద్యోగులు సంధిస్తున్న ప్రశ్నలకు కమలనాథుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీలో జాప్యం, పేపర్ లీకేజీల కారణంగానే నిరుద్యోగులు కన్నెర్రజేసి ఆ పార్టీని అధికారం నుంచి దించేశారు. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో జంజీ ఓటర్ల భయం బీజేపీకి పట్టుకుంది. ఈ ఘటనతో జరిగిన పొలిటికల్ డ్యామేజ్ను బీజేపీ ఎలా కంట్రోల్ చేస్తుంది, యువత విశ్వాసాన్ని తిరిగి ఎలా చూరగొంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది.